ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని. మిత్రులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా విషయాలతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరిగేటువంటి వార ఫలములలో 11వ రాశి అయిన కుంభరాశి. కుంభరాశి వారికి ఏళ్ళనాడు శని జరుగుతూ ఉన్నది. జన్మరాఘువు, సప్తమంలో కేతువు, సంపూర్ణ తిర్యంగముఖ కాలసర్పదోషం. ధనానికి పడేంత ఇక్కట్లు కటకట నభూతో నభవిష్యతి అన్నట్టు ఉంటుంది. మనం చెప్తూ ఉంటాం, నా లైఫ్లో చూడలేదబ్బా అంటుంటామే, అలాంటి వరడు. అపరిమితమైనటువంటి విఘ్నాలు, చాలా డిస్టర్బెన్స్ ఏర్పడుతూ ఉండే సూచన. అలాగే చేస్తున్న పనిలో స్తంభన, చేస్తున్న వ్యాపారంలో స్తంభన, చేస్తున్న ఉద్యోగంలో స్తంభన. మార్పుల చేర్పుల కొరకు ప్రణాళికలు వేసుకుంటారు కానీ మెటీరియలైజ్ అవ్వకపోవటం, అన్నీ దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉండటం జరిగేటువంటి సూచనలు ఇవి. అయితే ప్రప్రధానంగా వీళ్ళు చేయవలసినటువంటిది 1, 2, 3, 4, 5 ఈ 5 రుద్రాక్షలను తీసుకుని ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి ఈ 5 రుద్రాక్షలు తీసుకుని వెయ్యగలిగితే 108 లేకపోతే 54 స్ఫటికముల మాలలో ఈ రుద్రాక్షలను అనుసంధానం చేసి ధరించండి. ఆధ్యాత్మికతకు కానీ థ్రోట్, టీత్, నాసలై, ఫోర్ హెడ్, వాక్కు, ధనం, కుటుంబం, రజోగుణ, తమోగుణ, సత్వగుణముల నివారణ, తద్వారా కలిగేటువంటి అశుభ సూచనల పరిహారం, మానసిక ప్రశాంతత, విద్యా ప్రశాంతత, గృహ ప్రశాంతత, సుఖ ప్రశాంతత, వాహన ప్రశాంతత మొదలైనటువంటివి చేసేటువంటి దేవతారాధన, మంత్రానుష్ఠానం బలీయమై దేవతా సాక్షాత్కారం కావచ్చు, దేవతా అనుగ్రహం కావచ్చు పొందగలిగే సూచన. వీటి కొరకు అద్భుతంగా పనిచేసేటువంటి దివ్య ఔషధం పాశుపతాస్త్రం, వజ్రాస్త్ర ప్రయోగం లాంటిది ఈ మాల. ఇది ధరించటం. తదుపరి నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఈ 2 నూనెలు మిశ్రమం చేసి కలిపి ఇటొక కుంది కుందులు కాకుండా మట్టి ప్రమిదలు ఒకదాని కింద ఒకదాని కింద పెట్టి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఈ మధ్యలో మరకతంతో చేయబడినటువంటి గణపతి ప్రతిమను పెట్టి ఆ దీపారాధన చేసిన తర్వాత గణపతి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం, లక్ష్మీ అమ్మవారికి సంబంధించబడిన స్తోత్రం ఏదైనా చదువుకుని అంత పటిక బెల్లమో, పండో, పాలో నివేదన చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయండి. అవకాశం ఉంటే తులసి బిల్వాలతో లక్ష్మీదేవికి పూజ చేయండి. గణపతిని పెట్టి గణపతికి తులసి వేయకండి. దీని ద్వారా దారిద్ర్యము పటాపంచలవటమే కాకుండా మానసిక దారిద్ర్యం, బుద్ధి దారిద్ర్యం, విద్యా దారిద్ర్యం, ధన దారిద్ర్యం, శారీరక దారిద్ర్యం మొదలైనటువంటి దరిద్రములన్నింటినీ ఎండపడితే మంచు కరిగిపోయినట్లుగా ఒక్కొక్కటి వాటంతటా అవి విడిపోతూ అఖండమైనటువంటి సానుకూల ఫలితములను మీరు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. మిత్రులారా, మీ అందరికీ విజ్ఞప్తి, ఈ ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. జై గురుదత్త.